చూస్తే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? పెట్టుబడులు కూడా వస్తున్నాయి, ఏదైనా ఇన్కమ్ ఉంటేనే రేపు స్టేట్ డెవలప్ అయ్యిద్ది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. గతంలో సంక్షేమ పథకాలు ఎక్కువ గ్రామ స్థాయిలో ఇచ్చామనేది మాజీ ముఖ్యమంత్రి గారి వాదన. ఎలా అనిపిస్తుంది? చాలా వర్స్ట్గా ఉందండి గవర్నమెంట్ మాత్రం. ఏ విషయంలో డిపార్ట్మెంట్ కానీ ఏ చంద్రబాబు నాయుడు అంటే ఎజ్జిని అనుకున్నాం కానీ అసలు ఏమీ లేదు సార్. రెగ్యులర్గా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు 6 అన్నారు, గతంలో 9 ఉండేవి. అందులో ఉచితాలు ఎక్కువ అవడం వల్ల కొన్ని వర్గాలు ఎవరైతే పనులకు వెళ్ళే వాళ్ళలో ఈ ఆటో కార్మికులు కొంచెం డేలా పడ్డారు. ఎలా అనిపిస్తుంది? ఉచితం అనేది ఎత్తియాలండి. అది అసలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి, అసలు లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టాలి. లాండ్ ఆర్డర్ అసలు ఏమి లేదు. అసలు ఈ ఉచితాలు అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వైద్యం విద్య అనేది లేపేశారు. ఆ రెండు డెవలప్ చేసి మిగతా అన్నీ పేద ప్రజలు చదువుకుంటే ఇబ్బంది లేకుండా ఉండాలి. దాని మూలాన్ని దృష్టి పెట్టట్లేదు గవర్నమెంట్ మాత్రం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం గతంలో ప్రస్తావించారు. చాలా వరకు ర్యాలీలు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ప్రజా దర్బార్ అని చెప్పి 3 రోజులు పులివెందుల్లో ఉంటున్నారు సార్. అరటి రైతుల పరామర్శకు కూడా వెళ్తున్నారు. మన రాష్ట్రంలో గిట్టుబాటు ధర ₹1 ఏది కిలోకి ఒక అరటి రైతులకి. ఎలా అనిపిస్తుంది? మరి దారుణం కదా. రైతును అసలు ఆదుకుంటే గవర్నమెంట్ అసలు కంప్లీట్ ఇబ్బందిగానే ఉంది. రైతు మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతుకు మాత్రం ఎటువంటి పరిస్థితి గిట్టుబాటు ధర లేదు. వాళ్ళ పెట్టుబడులు రావట్లే. అది ఇబ్బందిగా ఉంది. దాని మీద మాత్రం దృష్టి పెట్టాల. ఎప్పుడు వీళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారని పోట్లాడుకోవడం తప్ప, వీడి మీద ఆడి మీద కక్ష తీసుకోవడం తప్ప డెవలప్మెంట్ మీద అసలు ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్ అనేది లేదు. డిప్యూటీ సీఎం గారు కనపడలేదు, పక్కన పెట్టారా? పైన బీజేపీ పక్కన పెట్టింది. అసలు డిప్యూటీ సీఎం అనేది ఏపీలో లేడు. అది ఒక పోస్ట్ కాదు. దానివల్ల మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే సార్ పక్కన పెట్టే ఆలోచన ఉందంటున్నారు. ఎందుకంటే యువ నాయకుడు రేపు లోకేష్ గారిని సీఎం చేయాలనుకుంటున్నారా నిజంగా? ఏదన్నా మోడీ గారు కూడా పైనుంచి, ఎందుకంటే ఈయనకి ఏజ్ అయిపోతుంది కదా చంద్రబాబు గారికి. అందుకే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. మనం దాని గురించి మాట్లాడడానికి లేదు. కానీ అది చేసుకుంటారు, లేకపోతే లేదు. దృష్టి మాత్రం గవర్నమెంట్ పరిపాలన మీద పెట్టాలి. చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన ఉండేది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని తప్పుతావు పట్టిస్తున్నారు, మరి ఇది చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు, మినిస్టర్ లేడు కనపట్ల. అసలు అర్ధానంగా ఉందండి ఏపీ మాత్రం. పవర్ తగ్గిందంటారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పవర్ ఏమైనా తగ్గిందంటారా? ఇంకా ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అండి. అన్నమాట నిలబెట్టుకున్నవాడి గురించి మాట్లాడాలి కానీ ఆయన గురించి మనం ప్రస్తావించడం కూడా వేస్ట్. సార్ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా దర్బారు మళ్ళీ జనాల్లోకి వస్తానంటున్నారు. జిల్లా యాత్రలు జనవరి అనంతరం, పండగ అనంతరం ఉంటాయి అంటున్నారు. మరొకసారి ఆయనకు ఆధారం చూస్తే ఎక్కడికెక్కడ జనం వస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ సరిలేనప్పుడు ప్రతిపక్షానికి గట్టిగా పట్టు వస్తుంది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ మనం సరిగ్గా పరిపాలిస్తున్నావా లేదా, ప్రతిపక్షానికి ఎందుకు మనం ఎజులుబాటు కల్పిస్తున్నాం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి మీద ఆశ లేదు, ఇంకో 15 ఏళ్ళైనా కలిసే ఉంటానంటున్నారు కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు రేపు లోకేష్ గారు సీఎం అయినా డిప్యూటీగా ఉంటారా? ఇప్పుడు లోకేష్ సీఎం అయినా ఇంకొకరు ఆయన ఈయన డిప్యూటీ ఉంటారు. వాళ్ళు పార్టీలో వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మనం మాట్లాడడానికి ఏముంది. కానీ ఇది మాత్రం పరిపాలన మీద దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పట్టు కోల్పోతున్నారు అనుకుంటున్నాం. పట్టు కోల్పోకుండా దృష్టి పెడితే బాగుంటుంది. నమస్కారం అండి. నమస్కారం. మేడం గారు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. మహిళలకు పెద్దపీట అని చెప్పి ఎక్కువ మహిళా పథకాలే ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మాకు ఉచిత ప్రయాణ బస్సు బాగానే ఉంది. దానివల్ల మహిళలకు లాభం చేకూరుస్తున్నారు. కానీ అది ప్రభుత్వానికి లాసు, అది ప్రజల మీదే పడుతుంది ఆ భారం అని నా ఉద్దేశం. ఇప్పుడు 10 రూపాయల టికెట్ ఉంది, 5 రూపాయలు పెట్టండి, 20 రూపాయలు 10 రూపాయలు పెట్టండి. ఇప్పుడు ఉచితం అంటే పని ఉన్నోళ్ళు బయటకు వస్తున్నారు, పని లేని వాళ్ళు వస్తున్నారు. అది ప్రభుత్వానికి లాస్ అని నా అభిప్రాయం. అది మరి అసలు జీరోగా కాకుండా కొంత తగ్గించేస్తే కొంత దాంట్లో 20 రూపాయలు 10 రూపాయలు రాయితీ ఇస్తే మహిళలకు సంతోషమే. పూర్తి ఉచితం అంటే అది గవర్నమెంట్కి లాసు. మరి నెలకు వచ్చి 6 కోట్ల రూపాయల లాసు ఎవరు భరిస్తారు? అది ప్రజలేగా, అది పడతాయిగా. మరి అది మన సీఎం గారు భరించాలిగా, మన డిప్యూటీ సీఎం భరించాలిగా. అలా కాకుండా 10 రూపాయల టికెట్ 5,
రూపాయల టికెట్ 10 అలా రాయితీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళలకు కూడా 1500 చొప్పున ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. అది కూడా స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? ఇక ప్రతి మహిళ దానికి కూడా అర్హురాలే కాబట్టి అది కూడా కొంచెం భారాలే అవుతుంది. అది కూడా వేస్ట్ అండి, అది ఇవ్వడం కూడా వేస్టే. ప్రతి మహిళలకంటే ఈరోజు ప్రతి మహిళ బయటకు వచ్చి కష్టపడి పని చేసుకుంటున్నారు. 1500 దేనికి ఇవ్వాలి? ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, దానివల్ల మహిళలకు ప్రతి మహిళకు వచ్చి నెలకు వచ్చి 2000 1500 లాభం చేకూరుస్తున్నారు. మళ్ళీ 1500 దేనికి? మరి దీనివల్ల ఈ లాస్ ఎవరి మీద పడుతుంది? ఇది మా మీద, మా పిల్లల మీద, మన ప్రభుత్వం మీదే పడుతుంది కదా. దాని గురించి ఇది నేను రైట్ కాదని చెప్తున్నాను. చూస్తే ఎవరైతే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం ఏజ్ అవుతుంది ఎలాగోలా. మరి ఇప్పుడు లోకేష్ గారు కూడా అన్ని నేర్చుకుని వచ్చారు కాబట్టి ఆయనకు నెక్స్ట్ 2029 సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పైన కేంద్రం కూడా సుముఖతగా ఉంటుందంటారు. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అన్నీ ఆయనకి చెప్తున్నారు కాబట్టి ఆయనకి చేసే, లోకేష్ గారు చేసే సత్తా ఉంది, చేస్తారు ఆయన. దాని గురించి కాదు, ఈ ఉచిత పథకాలు పెట్టి మహిళల్ని అంటే వేరే విధంగా కాదు, మన ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, కేంద్రానికి, రాష్ట్రానికి కూడా ఇది లాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి మీద అంత ఆశ లేదని ఫస్ట్ నుంచి అంటున్నారు. సో ఇప్పుడు ఈయన డిప్యూటీగా ఉన్నారు కాబట్టి రేపు ఈయనకి లోకేష్ గారికి పదవి ఇచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అంటారా? ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆయన ఆశించట్లేదుగా. మొదటి నుంచి కూడా ఆయన, మన డిప్యూటీ సీఎం గారు కానీ మన సీఎం గారు కానీ ఐక్యతగానే ఉన్నారు. ఆ పదవుల విషయంలో పోటీ పడతలేదు, ఇప్పుడు కూడా పోటీ పడరు. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వస్తారు, ఓడిపోయిన చోటే మళ్ళీ గెలవాలని నినాదంతో ప్రజా దర్బార్లను ఆయన పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? పులివెందులో 3 రోజులు జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? అది జరిగినా ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి ఎదురు లేదు. ఈ ప్రభుత్వం మళ్ళా 2029లో లోకేష్ గారు ఉంటే లోకేష్, నారా చంద్రబాబు గారు ఉంటే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం పదవి వాళ్ళే ఇది చేస్తారు. మేడం, నగరంలో ఇటు చూసుకుంటేనేమో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లో చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. 2026 అనంతరం కూడా ఉండబోతుంది, జనవరి తర్వాత అంటున్నారు. ఎలా ఉంటుంది? స్థానికంగా ఎలా ఉండబోతుంది? స్థానికంగా ఇదే వరుస ఇదే వచ్చేసిద్ది. దీనికి ఇక ఆటంకం ఏమీ లేదు, ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంది కాబట్టి మన ప్రభుత్వమే ప్రతి దానికి వస్తుంది. ఆయన బీజేపీతో కలయికతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి, మరి ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టి సీఎం పదవి ఈయనకి ఇవ్వడం ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే ఆయన గారు ఆశించట్లా. మన పవన్ గారు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, లేనప్పుడు ఆశించలేదు, ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆశించరు కూడా. అంటే ఈయన కలయికతోనే ఇంత మెజారిటీ వచ్చింది కదా, ఈయన పవర్ తగ్గిపోయింది అంటున్నారు, పక్కన పెట్టొచ్చు? ఏం కాదు, పవర్ ఏం తగ్గల. ఆయన పవర్ ఆయనకే ఉంది, ఈయన పవర్ ఈయనకే ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఇలాగే కొనసాగుతారు, బాగానే ఉంటుంది. ఒకటే ఒక మాట, కేంద్రం సహాయంతో రేపు పెట్టుబడులు వస్తున్నాయి, విశాఖపట్నం ఇటు అమరావతి డెవలప్ అయితే పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఉంటే మరి చదువుకున్న పిల్లలకు ఉంటుంది, మరి బాగా నిరుద్యోగులు ఉన్నారు. ప్రతిదీ మహిళలకి అని మహిళల మీదే ఫోకస్ పెడితే మరి మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? మరి పురుషుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమన్నారు, మేము ఓటే లేదా, మాకేం లేదా అంటున్నారు. మరి అది కూడా ఒక రకం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి రాయితీలు ఇస్తుంది, మరి మా పురుషుల పరిస్థితి ఏంటి? సరే, వాళ్ళకు టికెట్ ఇవ్వద్దు, రాయితీలు ఇవ్వద్దు, మరి వాళ్ళకు కూడా ఏదన్నా చేకూర్చాలిగా. నిరుద్యోగులు ఉన్నారుగా. మా అల్లుడు బీకామ్ చదివాడు, ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నాడు, నెలకు 12,000 15,000 ఇల్లు పోషించబడుతుందా? మరి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మన సీఎం గారు. అండి సార్, చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్ రాష్ట్రంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ఒక పక్క సంక్షేమం కూడా చాలా మంది అందుకున్నామంటున్నారు, కొంతమంది ఇంకా రాలేదంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చు సార్ ప్రభుత్వం? పర్లేదు, కొంచెం వస్తున్నాయి బాగానే, కొంచెం రావట్లే. ఇప్పుడు 60 బుద్ధులకి వీళ్ళకి డబ్బులు రావట్లేదు. అదొకటి ఆడపడుచులకి వేస్తా ఉన్నారు 18,000 అయ్యేలా. అదొకటి మామూలు పెన్షన్లు వస్తున్నాయి, 60,000 పెన్షన్లు వస్తున్నాయి, టయానికి ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చేస్తున్నారు. అయ్యే బాధల. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా దర్బార్లు పెడుతున్నారు, పులివెందుల్లో జరుగుతుంది సార్. అరటి రైతుల పరామర్శ ఉంది ఈరోజు. గతంలో మోందా తుఫాన్ ఎఫెక్ట్కి ఏదైతే రైతులు దెబ్బతిన్నారో దాంతోపాటు ఏదైతే ఈ సెక్షన్ అరటికి బాగా రేటు పడిపోయింది అంటున్నారు. మహారాష్ట్ర రైతు అక్కడ కొనుక్కునే ఎవరైతే వ్యాపారస్తులు కూడా అటే మొగ్గు చూపడం వల్ల పంట విస్తీర్ణత మహారాష్ట్రలో ఎక్కువ ఉండటం వల్ల ఇటు రావట్లేదు అంటున్నారు సార్ ఏపీకి. ఇటు మనకు పండించేవారు కాదు, మన వరదలో పోయింది కానీ మనకు టైట్ అయింది, లేకపోతే మనకే బాగుంది. అరటికాయ మన రావులపాలెం అంతా మనకు అరటికాయ వేసేది. అరటిపండ్ల గురించి పెద్ద ఇదేం కాదు. కిలో 8 రూపాయల వరకు పడిన రేటు ఇప్పుడు రూపాయికే అంటున్నారు. పాపం వాళ్ళు నష్టపోతారు కదా, మరి ఆ రేటు కొంచెం పెంచాలి. మరి అది ఇమీడియట్గా ప్రభుత్వాలు కూడా అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడి ఎమ్మటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు సార్. మినిమం ఒక గవర్నమెంట్ అన్న కొన్ని అమ్మేటట్టు అన్న చూడాలంటున్నారు. ఈ విధానం మంచిదేనా? గవర్నమెంట్ చేస్తే మంచిదేగా. వాళ్ళకి రైతులు మరి గిట్టుబాటు రేటు కావాలిగా, అది కష్టపడి చేయాలి, గవర్నమెంట్ చేయాలి. అదొకటి కూరగాయలు టమాటా మాత్రం రేటు మరి విపరీతం పెరిగిపోయింది. మళ్ళీ టమాటా కొంచెం నిత్యావసర వరకు తగ్గించాలి కొంచెం రేటు గవర్నమెంట్, అది చూసి ఏమోనండి అది. ఏంటి సార్ నెక్స్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి
లోకేష్ గారికి ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? సీఎం పదవి అంటే మోడీ గారు పైన కూడా ఉన్నారు కాబట్టి యువ నాయకుడిగా ఆయనకి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? లోకేష్ గారికి ఇంకంతే. పవన్ కళ్యాణ్ గారు నేను పదవులు ఆశించే వ్యక్తిని కాదు, ఉమ్మడిగా నేను 15 ఏళ్ళు కలిసి ఉంటాను అంటున్నారు కదా, మరి ఆయన పవర్ ఏమైనా తగ్గిందంటారు? ఆయన పవర్ ఏం తగ్గలేదు కాదు, ఆయన అంతే ఆయన ఉమ్మడి కూడా కలిసి ఉంటాం కానీ ఉండటమే మంచిదే. అదే లోకేష్ గారే ఇక సీఎం, అదే అంతా బాగానే ఉంది అయితే. అంతా బాగా. ఒక పక్క స్టేట్ బడ్జెట్లతో పాటు ఈ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చూస్తాను అంటున్నారు ప్రజలు, కానీ చాలా వరకు అందలేదంటున్నారు కొంతమంది. అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? ఈ పెట్టుబడులు మనకు నిజంగా ఉపయోగపడతాయి రేపు ఫ్యూచర్లో? ఎందుకంటే ఈ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటేనే మనకి ఏదైనా చేయగలమంటుంది ప్రభుత్వం. మరి ఎలా ఉండబోతుంది? కొంత సమయం అయినా ఇవ్వచ్చు అంటారు. ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే అంటున్నాం మేము. అయితే కూరగాయల ధర బాగుంది, నూనె డబ్బాలు కూడా బాగా తగ్గిస్తే చాలా జనాలకి ఉపయోగపడుతుంది. జిఎస్టీ తగ్గియాలని మేము కోరుకుంటున్నాం. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ నిత్యావసర సరుకుల ధర ఎలా ఉంది? నిత్య సరుకుల ధర ఎక్కువ. కందిపప్పు ఒకటి, నూనె డబ్బా, ఈ ఆయిల్ ప్యాకెట్లు కొనాలంటే భయం వేస్తుంది, అదే బాధపడుతున్నాం. పర్లేదు, కొంచెం రియల్ ఎస్టేట్ ఏమైనా కదిలినట్టు ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో? కొంచెం గతంతో తగ్గిన బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇదే మంచి ప్రభుత్వం రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏజ్ ఎక్కువ అవుతుంటో పక్కన లోకేష్ గారు ఉన్నారు. రేపు ఏదైనా సీఎం పదవి ఆయనకి ఇచ్చి 2029 కల్లా కూడా మరి యువ నాయకుడు కదా ఆయన కూడా, లోకేష్ గారు ఆయన తనయుడే కాబట్టి ఎలా ఉంటుంది? ఆయన ఏమైనా ఊహించుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి వద్దు అంటున్నారు కదా ముందే. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా పర్లేదు, లోకేష్కి ఇచ్చినా పర్లేదు. అంటే పైన మోడీ ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు అలయన్స్ కుదిరింది. సో ఈయన పక్కన పెట్టే అవకాశం ఏమైనా ఉందో? పవర్ ఏమైనా తగ్గిద్ది అంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే బీజేపీ కలయికే అది మనకు తెలియదు, ఆ ఇష్యూ అయితే మనకు తెలియదు. లోకేష్ గారికి ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కూడా డిప్యూటీగా ఉంటారో హోమ్ ఏమైనా ఇవ్వచ్చు అంటారు? ఇప్పుడు లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అయితే దానికన్నా ఆయన ఉండొచ్చు లోకేష్ కింద, లేదంటే పవన్ కళ్యాణ్ సారే సీఎం అవ్వచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఆయన ఏమంటున్నారంటే 15 ఏళ్ళు కలిసి ఉంటాను, నేను పదవులను ఆశించే వ్యక్తిని కాదు, పదవులు ఇస్తానన్నా కానీ నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం చూస్తున్నానని ముందే ప్రకటించున్నారు కదా. పవన్ కళ్యాణ్ అన్న మాట అంటే మాట అప్పుడు మాట అంటే అప్పుడు ఆయన, అది వాస్తవం. ముఖ్యమంత్రి అంటే అట్లాగే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఈ జనాలకు సంబంధించి ఏదైతే ఉందో సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వస్తానంటున్నారు. పులివెందుల్లో 3 రోజుల టూర్ ఉంది, ఎలా అనిపిస్తుంది? జగన్ చేసింది ఒకటి, వాలంటీర్ బాగా చేశారు, మాకు నమ్మకం ఉంది. కరోనా టైంలో చాలామంది ఆదుకున్నారు, అమ్మఒడి ఇంకా చాలా చేశారు కాబట్టి మళ్ళీ రావచ్చు అనుకుంటున్నాం. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ఉందో ఈ ప్రజా దర్బార్లు పెట్టారు సార్, 3 రోజులు ఉంది, నిన్న ఈరోజు రేపు. ఎలా అనిపిస్తుంది? ప్రజల సమస్యలు తెలుసుకుంటారంటున్నారు. అరటి పంట రైతులను కూడా పరామర్శకు వెళ్తున్నారు, ఏదైతే ధర లేదో దాని గురించి మాట్లాడడానికి. ఎలా అనిపిస్తుంది? ఆయన చేతిలో ఎలా ఉందో మనకు తెలియదు, అవన్నీ రావచ్చు అని అనుకుంటున్నాం మళ్ళీ. అయితే థ్యాంక్ యూ. సో తదుపరి చూస్తే మరి లోకేష్ గారు సీఎం అయితే మంచిదేనంటారా? ఆయన యువ నాయకుడే కాబట్టి. జగన్ గారికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇందులో. 80% జగన్ అవ్వచ్చు, 90% లోకేష్ అవ్వచ్చు. ఎలా ఉంది? స్టేట్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తుందా? ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా అందుకుంటున్నారా? ఏదైనా డిలే ఉందా? నాకు ఐడియా లేదండి. మామూలుగా అసలు ఎలా అనిపిస్తుంది? కొంచెం డెవలప్మెంట్ వైపుగా వెళ్ళినట్టేనా? చుట్టుపక్కల అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అయితే డౌన్గానే ఉంది. చాలా వరకు అడిగిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు అంటున్నారు, నిజమేనా? అవును, అమరావతి కూడా పనికిరాదు అంటున్నారు కదా, ఇది రాజధానిగా. ఎలా ఉన్నాయి? ఇంకేమన్నా నిత్యావసర సరుకుల సమస్యల కాడి నుంచి రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? యాజ్ యూజువల్గా పర్లా, అంతే యాజ్ యూజువల్. పెద్ద డెవలప్మెంట్ అనేది ఎప్పుడు రొటీనే కదా. ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చే విధానంగానే ఉండి ఇస్తున్నారు కరెక్ట్గా. డిపోలో రేషన్ తీసుకుంటున్నారు కదా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఒక్క నిమిషం. డిపోలో నేనే తీసుకోవట్లేదు. ఎలా ఉందని అంటే నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారు సీఎం ఛాన్స్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ ఎక్కువ అవుతుంది వల్ల ఇవ్వచ్చు అంటారా? కొంచెం అనుభవం ఇవ్వచ్చు. కొంచెం విశ్లేషణ అంటే ఆయన కూడా ఒక ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్? ఇప్పుడు మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మనం చెప్పినా కానీ కన్ఫామ్ కొడుకే ఇస్తారు కదా. అంటే మోడీ గారు కూడా పైనుంచి ఇంట్రెస్ట్గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పదవద్దు అంటున్నారు కదా ఫస్ట్ నుంచి. పవన్ కళ్యాణ్కి వేస్ట్ అండి, పక్కన పెట్టినట్టు అంటారా ఆయన? లేకపోతే ఎంత యాక్టివ్గా లేరు కదా ఆయనకి అంత ఇదే సీఎం దాకా అంత అవకాశం ఉండదు. సరే కొంచెం అర్జెంట్గా. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.